ఓకేనా? అయ్యనే పొన్నయ్యప్ప తిరుపడి తిరుపడి హేరణం పొన్నయ్యప్ప అయ్యప్ప కానీ వాళ్ళ సాయిసం అక్షయం భుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై ఏలడి భక్త జన చింతామణి బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి బ్రహ్మ. ఓకేనా? అందరికి కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు అయ్యప్ప సమరాధనోత్సవ కమిటీ వారు గత 20 సంవత్సరాలుగా మరి లింగమల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ బృందం ఆధ్వర్యంలో మరి ఇక్కడ వడై అలాగే స్వామి భక్తులకి అందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది భిక్షా కార్యక్రమం. మరి 20 సంవత్సరాలుగా మరి అనేక మంది రోజు కూడా నిత్యం 1000 మంది ఉదయం వడైకి అలాగే 1000 మంది పైన అలాగే భిక్షకి రావటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో పాటు వాళ్ళకి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఆ కమిటీ వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఏదైతే ఆ 50 రోజులు కూడా దీక్షలో ఉంటారు, కొంతమంది 41 రోజులు ఉంటారు, కొంతమంది 21 రోజులు ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందరికీ వాళ్ళని వీళ్ళని లేకుండా వాళ్ళందరికీ కూడా నిత్యం 20 సంవత్సరాలుగా మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ మరి అయ్యప్ప పట్ల వాళ్ళు చూపించే భక్తిభావం కానీ ఆ కృప కానీ ఆ ప్రజలందరికీ కూడా ఉండాలి. అందరూ కూడా అయ్యప్ప భక్తుల అయ్యప్పని ఈ 50 రోజులు కూడా వేడుకొని వాళ్ళ కోరికలు తీరాలని చేసుకోవాలి. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు ఏలూరు నగరంలో గత 20 సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములకి అన్నదానం మరియు వడాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భవానీలకు కానివ్వండి స్వాములు అందరికి కూడా మరి అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప అన్న సమారాధన సమితి కమిటీ ఏదైతే ఉందో కమిటీ మరి గత 20 సంవత్సరాల ఘనంగా, ఎందుకంటే అయ్యప్ప స్వాములు అనేక మంది మాలలు వేసుకొని సరైనటువంటి ఆహారం లేక భక్తి శ్రద్ధలతో ఇంటికి వెళ్ళాలంటే కుదరక హోటల్స్లో భోంచేసేటువంటి పరిస్థితిలో మరి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి స్వాములందరికీ కూడా ఇక్కడ అన్న సమారాధన ఏర్పాటు చేసి పొద్దున్నే వడే టిఫిన్ ఏర్పాటు చేయటం, మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయటం గత 20 సంవత్సరాలుగా ఎంతో శ్రమించి కమిటీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాతలు సమీకరించడం కానీ వాళ్ళు డబ్బులు వేసుకుంటాం కానీ వేసుకొని ఏదైతే అయ్యప్ప యొక్క నియమ నిబంధనలకి కట్టుబడి ఆ యొక్క నియమ నిబంధనల ప్రకారంగా అందరికీ కూడా వడాయి భిక్ష కూడా అందించాలి. వారందరూ కూడా ఎందుకంటే కూలీనాలి పనులు చేసుకునేటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి భోజన వసతి చాలా తక్కువగా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలన్నటువంటి ఒక ఆలోచనతో మంచి ఆలోచన ఉంది. ఈ కమిటీ చాలా ఘనంగా, ఎందుకంటే మరి ప్రతిరోజు 1000 మందికి వడాయి భిక్ష ఏర్పాటు చేయడం అంటే అది సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు, చాలా గొప్ప కార్యక్రమం. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడానికి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు రావటం, ఎందుకంటే మరి ఏలూరు నగరానికి ఇది ఒక శుభ కార్యక్రమం. ఇది మంచి జరగాలి. స్వాములందరూ కూడా నిరంతరం మరి భజన కార్యక్రమాల్లో కూడా, ఎందుకంటే ఏలూరుకి మంచి జరగాలి, మా కుటుంబాలకు మంచి జరగాలి, ఏలూరులో పరిపాలన చేసేటువంటి ప్రజాప్రతినిధి బాగుండాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే మన దీక్షా కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ యొక్క అనుసంధాన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క 41 రోజు దీక్షా కాలంగానే ఉండి మరి ఏదైతే మన జనవరి ఏ తారీఖు డిసెంబర్ 1 వరకు 50 రోజులు మరి నిరంతరం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలందరూ కూడా సహకరించవలసిందిగా మరి ఉన్నటువంటి కమిటీలో వాళ్ళందరూ కూడా చాలా సమిష్టిగా చాలా బాగా పనిచేస్తున్నారు. వారిని అభినందిస్తాను. వారి ధన్యవాదాలు తెలియజేస్తాను.